సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మా మదిన మీదకే చేయచెప్తావా? అని నీకు నచ్చిన కర్రీ చేసిండ్రా ఇవాళ? సరే అక్క. ఏమైందిరా డల్గా ఉన్నావు? ఏం లేదక్క. ఏమైంది ఇవాళ కాలేజీ కూడా లేట్గా వెళ్తున్నావు? ఏం లేదక్క, నేను కాలేజ్ బంద్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకురా? కూర్చో నువ్వు ఫస్ట్. ఓ పిచ్చోడా, నువ్వు ఫీజు కట్టలేదనే కదా ఫోన్ అంటున్నావు. నాకు తెలుసు, నేను మన మల్లేశం మామకి చెప్పిన ఇవాళ కాలేజ్కి తీసుకొచ్చి అమౌంట్ ఇచ్చేస్తాడు. సరేనా? ఇంకోసారి నువ్వు కాలేజ్ బంద్ చేస్తాను అనకు. నేను ఇంతగానో కష్టపడి కల్పించేది ఎందుకురా? నువ్వు మంచి పొజిషన్కి రావాలనే కదా. సరేనా? ఓ, ఇవన్నీ మనసులో పెట్టుకొని అన్నం తినకుంటుండకు. అక్క, ఇగోరా అయిపోయింది. నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటావేంది? ఇగో ఇది తిను. నువ్వు నిన్న కావాలా? తిన్నా అక్క నేను. కొంచెం నేను ఏమైందిరా? వాళ్ళు తలుసుకున్నట్టున్నారా? అక్క, నేను ఇంటర్వ్యూకి పోతున్నా, నాకు ఎదురుగా రాయే. సరేరా. జాకెట్లు 2 రోజులు లేట్ అయింది. ఏమంటుందో ఏమో. ఎన్నెలా ఏంది? ఏందే, నువ్వు అంటే నాకు ఇష్టం ఉంది కాబట్టి నీ ఎంట పడుతున్నా. అసలు ముఖం కూడా చూడట్లేదు, దేకట్లేదు. 2 నెలల కాంచి ఏమైనా పడుతున్నా, అసలు ముఖం కూడా చూడట్లేదు. నేను తలుచుకుంటే 10 మంది ఎంట పడతారు. ఏందిరా, నీకు 10 మంది ఎమ్మటి పడతారా? నాతో 10 నిమిషాలు మాట్లాడడానికే అంతగానం తడబడుతున్నావు. నీకు నేను కావాలన్నా? నా తమ్మునికి చెప్పిననుకో నీ గురించి కత్తికోకుండా నరుకుతారు. అయినా నువ్వేంద్రా నేను పక్కన ఉంటున్నావు? మీ అమ్మ నాన్నకి చెప్పిననుకో నిన్ను చంపి పోగులు పెడతారు. మరి ఏందన్నా చీక పోడు గంత ఇజ్జత్ తీసిపోయింది నీది. అట్లా కాదురా, దాని సంగతి తర్వాత చెప్తా. అక్క, అక్క, తొందరగా రాయే, ఇంట్లో ఏం చేస్తున్నావు? అక్క, ఏమైందిరా? అక్క, ఏమైందిరా? నువ్వు ఇబ్బందులు కష్టపడాల్సిన అవసరం లేదే. ఎందుకు చెప్తానరా? ఏమైంది? నాకు జాబ్ వచ్చింది. అవునా? నెలకు 60,000 జీతము. అక్క, నాకు ఒకటే కోరిక, నీకు పెళ్లి చేసి నిన్ను ఓ ఇంటి దాన్ని చేయాలి. అట్లా అనకురా తమ్ముడు, నీకు నేను, నాకు నువ్వు తప్ప ఎవరున్నారా మనకు? నాకు పెళ్లి చేసి పంపితే నువ్వు ఒక్కని అయిపోతావురా. నీకు ఫస్ట్ పెళ్లి చేసి నీకు ఒక కుటుంబం అయినాక తర్వాత నాకు ఎదురు తీయండిరా పెళ్ళి. సరేగా, ఫస్ట్ దేవుని మొక్కు చూద్దా. బాగున్నాయా? బాగున్నాయి. నువ్వు సెలెక్షన్ చేసినాక మంచిగా ఉండకపోవడం ఏమున్నాయి, మంచిగా ఉన్నాయి. మా అక్కను నాకన్నా నువ్వే బాగా చూసుకుంటున్నావే. నాకు వచ్చే భార్య మా అక్కను ఎట్లా చూసుకుంటుందో అనుకున్నా, కానీ నువ్వు నాకు దొరకడం నా అదృష్టమే. అట్లా అనకు బావా, నువ్వు నాకు దొరకడం నా అదృష్టం బావా. మా అక్కకు మంచి సంబంధం చూద్దాం అనుకుంటున్నానే.
అవును కానీ మీ అమ్మకి ఇట్లా అయ్యానో రేపు వస్తానే కదా ఒకసారి ఫోన్ చేసి కనుక్కో ఎడదాకా వచ్చిర్రో. సరే బావా చేస్తావు. అశ్విని ఉన్నవానే అమ్మా మంచిగా ఉన్నవాడా నాన్న? నువ్వు మంచిగున్నావా? ఏమెక్కడంత పక్కబడ్డావు? ఇక అది అట్లా అయిపోతుంది. అక్క మంచిగా ఉన్నవా? మంచిగున్నావా నువ్వు మంచిగున్నావా? మంచిగున్నాను చెల్లె. మొన్ననే బాగా దుబాయ్ పోయిండే ఒక్కదాన్ని ఉన్నానని చెప్పి నేను చూద్దామని వచ్చిన చెల్లె ఇక్కడికి. మంచిగా అయితే ఉన్నావు కదా అని. మంచిగున్నా. మంచిగున్నావు మంచిగా ఉంటా. అక్క ఏం చేస్తున్నావు లోపల? ఇవి అత్తమ్మ ఇట్లా వచ్చిర్రు బయటికి రా. అవునా? మంచిగున్నారా అత్తమ్మ? మంచిగానే ఉన్నావు. మంచిగా ఉన్నావా? మంచిగున్నారా? మంచిగానే ఉన్నావు. ఇక్కడ నేను కూర్చోబెట్టలేదు రా అత్తమ్మ లోపలికి. వస్తున్నాక సరే అమ్మ. అక్క ఏం చేస్తాను? ఏం లేదురా చెట్లకి నీళ్ళు వస్తున్నాను. అవును కానీ పెళ్లి మామూలు ఉడకలేవా? ఇన్ని రోజులు తమ్ముడు కోసం చూసుకుంటేనే ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు. ఎన్ని రోజులు మీ తమ్ముడు కోసం చూసుకుంటావు? నీకంటే ఒక జీవితం కావాలని నీకు తెలుసు కదా. చేసుకో, ఏదో ఒక సంబంధం వస్తే చేసుకొని పో. అది కాదురా, తమ్మునికి ఉన్నది నేను ఒక్కదాన్నే కదా. ఇలా పెళ్ళి ఇంకా 5-6 నెలలే అవుతుంది కదా. ఒక పుట్టనో పిల్లగాడో పుట్టినాక చేసుకుంటా. నువ్వు ఇంటి మీద ఉంటే లోకమంతా నేను ఏమనుకుంటారు? నీ కోసమే చెప్తానా, నీ మంచి కోసమే చెప్తానా. నేనేం నీకు బాధ పెట్టడానికి కోసం నేను ఏం చెప్తలేను. నేను మీ తమ్ముని నిన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టడానికి కాదు, సరేనా? ఇగో నువ్వు బాధపడకు, వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారని నీ మంచి కోసమే నేను చెప్తానా. తర్వాత నీ ఇష్టం. చెల్లె గాజులు మంచిగా ఉన్నాయి, ఇవి నాకే రానే. నీకని తీసుకోలేదు అక్క, అక్కకని తీసుకున్నా. అక్కకని తీసుకున్నావా? అమ్మా అక్కకు తీసుకున్నదా అంటే తీసుకుంటదే. అల్లుని సొమ్ము అంతా దానికే పెడుతుంది. నువ్వెట్లున్నావు అది ఎట్లుంది? దీనికి తీసుకోబుద్ధి కాలే కానీ దానికి తీసుకున్నావానే నువ్వు? అల్లునికి జాబ్ ఉందని నిన్నిస్తే ఆ సొమ్మంతా తీసుకుపోయి దానికే పెడుతుండు కదనే. ఇంకెన్ని రోజులు ఉంచుకుంటారే ఏమన్నో నట్టగట్టి దాన్నో ఇంటికి వారేయక. తెచ్చిన జీతం అంతా దానికే ఇస్తానే మీ అక్కకే. మొత్తం పెత్తనం అంతా ఆమెదే ఉన్నది కదా. ఆమె చేతిలో ఉన్నది, నీ చేతిలో ఏమైనా ఉన్నదా? ఇంటికి కోడలు మాత్రం పేరుకే మొత్తం ఆమెదే కదా. నీకు బుద్ధి ఓ తన ఇంటి మీద అడ్బిట్ ఉంటే ఎప్పుడన్నా తొందరగా వెళ్ళగొట్టాలని చూస్తారు కానీ దాన్ని ఇట్లా పెట్టుకుంటా మేపుతున్నావేమే. ఇంకెన్ని రోజులు మేపుతావే? నీ అవతారం ఎట్లుంది, దాని అవతారం ఎట్లుంది చెప్పత్తలేదా నీకు? మొగనికి ఏం మాట్లాడుకుంటారే రోజు? మంచిగా సుట్టు తిప్పుకుంటాను, ఏదో ఒక రోజు నిన్నే దాన్ని పోతుంది. అది గుర్తు పెట్టుకో. ఏం లేకుండా అక్క అక్క అని చెప్పి ఆస్తి అంతా రాసిస్తాడు ఆమెకే. నీకేం పెట్టాడు నీ పిల్లలకు, నీకు ఎట్లనే అది గుర్తు పెట్టుకోవా? ఆమె ఎంత కేసుకొని వచ్చి అక్క అక్క అని చెప్పి ఆయన చెప్పిన మాట వినేసి ఆమె సపోర్ట్ మాట్లాడి ఆమె ప్రేమగా చూసుకుంటాను ఎందుకు చూడక అసలుకే. ఇంకా తెలివి రాదు, మన్ను రాదు. అది మెల్లమెల్ల నవ్వుకుంటా పైసలన్నీ అదే గుళ్ళ కట్టుకుంటున్నట్టున్నది. ఇంకా నీకు ఎప్పుడు బుద్ధి వస్తుందే ఇక నీకు ఇంకా రాదా ఇక నీకు? దాన్ని ఎట్లనన్నా ఏ శుభన్కన్నా అంత కట్టి ఓ ఇంటికి ఇచ్చేసాయి. నువ్వు ఉంచుకోకు. ఏందే వచ్చినప్పుడల్లా దాని మొహం చూస్తే అంత ఎట్లనో అనిపిస్తుంది. ఇంకా రాబుద్ది అవుతలేదు. ఎవరు రాకుండానే ఉన్నాడా ఇంటి దాకా సంబంధాలు? ఎవరికో నుంచి పంపిస్తే ఏమైంది? అది ఎందుకు ఉంచుకుంటాను ఊకే? నీకు పని చేసి పెడతాను, మంచిగా చేసి పెడతాను. ఛాయలు పొద్దున్న చికెన్ మాత్రం బాగా ముప్పేట మాత్రం బాగా మేపుతాను నాకు. అది తినమరిగిందే. నువ్వు పని చేసిన కొద్ది మంచిగా తినుకుంటా మంచిగా హాయిగా వండుకుంటా ఉంది. ఏమన్నా అంటే మంచిగా మీదికి కూడా నవ్వుకుంటా తమ్ముడా అని అనుకుంటా మెల్లగా దగ్గరకు వచ్చి ప్రేమ ఉన్నట్టుగా నటించుతుంది. అవన్నీ నీకు అర్థమైతలేదే. నీ మొగను కూడా అర్థమైతలేదు. మంచిగా చూసుకుంటుంది మా అక్క అని నీ మొగడు అనుకుంటుండు. అది కాదు, దాని లోపల వేరే ఉన్నది. పైసలన్నీ ముళ్ళ కట్టుకుంటుంది, ఎప్పుడో జంపు ఎత్తది. నీకు ఇంకా తెంపుతలేదు. ఇక నీకేందో నీ సంసారం ఏదో ఏమో అది ఆలోచించుకొని దాని జీవితాన్ని బాగుపరుచుకుంటే బాగుంటుంది. ఇట్లా అనుకుంటే అదే సంగతి అనుకోదు. ఇప్పుడన్నా మంచిగా చెప్పింది నీ మనసున పెట్టుకొని నీ మొగని చెప్పుకొని దాన్ని ఎంత తొందర అయితే అంత తొందర అవతల నువ్వు ఉంచకు. నచ్చిందా? దాని పేరు మీద ఏమన్నా ఆస్తులు పీస్తులు ఉన్నాయా మరి? ఉన్నాయా? నీకు ఇంకెట్లా బుద్ధి రాదే?
అవి ఎట్లానే మెల్లని మొగంతో మాట్లాడుకొని నీ పేరు మీద చేయమను, లేకపోతే అది ఆస్తి కోసమే ఉండి ఉన్నాయని తొప్పిపోతుంది. అది వినొచ్చిందా? ఇంకా ఇట్లనే ఉండకు అమాయకురాలు లెక్క. అది గట్లనే చూసుకుంటా నవ్వుకుంటా కొంప ముంచుకుంటది. వినొచ్చిందా? నేను చెప్పినప్పుడు చెవుకి వేసుకో, బాగా ఆలోచించి వచ్చినాక చెప్పు మతకి, వదిలిపెట్టక అసలుకే. ఇది జరుగుతుందని చెప్పి మంచితనం చెప్పుకొని భర్తను మంచిగా చేసుకొని బయటకు పంపించాము ముందు, సరేనా? నీ మొగాన్ని నీ దిక్కు మలుపుకొని మంచిగా ప్రేమ కొద్ది ఇవన్నీ చెప్పు. ఏకేకి నేను చెప్పకు, మంచిగా నిదానంగా చెప్పుకో. నచ్చిందా? ఈ ఇల్లు మొత్తం దాని పేరు మీదనే ఉన్నాయి, మా పేరు మీద మార్చుకుంటామే. ఫస్ట్ ఆ పని చెయ్యి, ఎంత తొందర అయితే అంత తొందర చెయ్యి. సరే, ఇగో ఈ గాజులు కూడా నువ్వు ఉంచుకోక, దానికి ఇయ్య నేను వేసుకుంటా. దానికి ఎంత ఇచ్చేది? వేసుకోపో. ఇంకా దానికి కొన్నది, ఇంకా నీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఇంకా గాజులు కొను, ఇంకా మా ఇంట్లో ఇవి కొను, అవి అన్నీ కొనిపెట్టు. ఏంటి లక్ష్మి, నీతో కాస్త మాట్లాడాలి, ఇంట్లోకి రా. ఏమైంది అర్షు? ఏమో మాట్లాడుతాను. పోవా? ఎక్కడికి? పెళ్ళి చేసుకొని పోవా? ఏం మాట్లాడుతున్నావు అర్షు? నువ్వు పెళ్లి చేసుకుని పోతేనే కదా మాకు ప్రైవసీ దొరికేది. ఆయన 24 గంటలు నీ చుట్టే తిరుగుతుండే అక్క అక్క అని. మా వాళ్ళు ఊరోళ్ళు అందరూ అడుగుతున్నారు మీ అక్క పెళ్ళెప్పుడు అని. నువ్వు పెళ్లి చేసుకుని పోతేనే మాకు ఇల్లు వస్తుంది, అర్థమవుతుందా? ఈసారి మా ఆయన ఏ సంబంధం తీసుకొచ్చినా చక్కగా చేసుకో, సరేనా? ఎందుకు ఎడుతున్నావు? దొంగేడుపా నిజమేడుపా ఎవరికి తెలుసు? అయినా నా బిడ్డ చెప్పింది నిజమే. నువ్వు ఎంత తొందరగా పెళ్లి చేసుకొని పోతే అందరికీ అంత మంచిది, తెలుసా? ఏమైంది? పెళ్లి చేసుకోమంటే చేసుకుంటుంది. ఇక నువ్వు చేసుకునేటట్లేవు, ఇక నేనే చేసుకుంటా. ఉన్నారా అక్క ఇంట్లో? ఏంటన్నా ఎట్లా వచ్చినావు? మీ అమ్మాయి ఇట్లా లేరా ఇంట్లో? ఉన్నారు. అమ్మా, అక్క. ఏమైందే పిడిగొడ్డటో వెళ్తున్నావు? ఈ అన్న వచ్చిండు. ఏంది బిడ్డ గిట్లా వచ్చినావు? ఏమైంది? వామ్మో బిడ్డ, అంత జరిగిందా? నువ్వేమనలేదా మరి? ఎందుకనలే పిన్ని, రోజుకు 4 తిరుగుతుంది. నేను వద్దని చెప్పిన, చేసుకోమని చెప్పిన, రోజుకు 1 తిరుగుతుంది. బతిలాడినా ఆయన ఒప్పుకోవట్లేదు. కట్నం లేకున్నా కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అయినా ఇంట్లేదు. అది అంత పొగరుంది దానికి. బిడ్డ ఇదే మంచి టైం. ఇవన్నీ అల్లునికి చెప్పి దాన్ని ఎట్లా చేసి ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొట్టాలి. సరే అమ్మా. రాయే ఇంట్లోకు, చూసుకున్నాం దాని సంగతి. ఆగుడు అక్కడ. నీ అక్క ఎసొంటి పనులు చేస్తుంది అనుకుంటున్నావు? ఆంతో నీతో తిప్పుకుంటా పిస వేషాలు ఎత్తుందట. నీ అక్క మంచిదని బాగా అంటేవి కదా. ఓ మీ అక్కను బాగా వెంటకేసుకొని వచ్చి బాగానే మాట్లాడతాను. మా అక్క నా కోసమే బతుకుతుంది, నా కోసం నన్ను పెద్ద చేసింది, నన్ను చూసింది, అన్ని వేళ చదివిపించి ఇంత మంచిగా చూస్తుందని చెప్పి నువ్వు అంటాను కదా. బయటికి పోయి చూస్తే తెలుస్తుంది. మీ అక్క గురించి ఆలోచించు, పెళ్లి చేసి ఎట్లా కానీ అత్తగారింటికి పంపించు. ఇంకెప్పుడు అర్థమవుతుంది అల్లుడు నీకు? దాని వేషాలు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నావు? ఇజ్జది పోతుంది ఒక్కొక్కరు వచ్చి చెప్పుతా అంటే. మాకు గలీజ్ అనిపిస్తుంది.
ఏమైంది తమ్ముడు, తిన్నవారా? ఏమైందా నిన్నే అడిగేది. అశ్విని, అత్తమ్మ, వదిలే, ఒకసారి ఇటు రాని. ఏమైందా? నేను నిన్ను అడుగుతుంటే వాళ్ళని పిలుస్తున్నావు. నాకు ఆమెతో మాట్లాడడం ఇష్టం లేదు. తమ్ముడు ఏదైనా ఉంటే నాకే చెప్పురా, వాళ్ళని ఎందుకు పిలుచుడు? నువ్వు ఇంకా ఇంటి మీద ఎన్ని రోజులు ఉంటావు? పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదా? నేను ఊళ్ళోకి అడుగు పెడితే మొక్కలు లేకుండా అవుతుంది నాకు. ఊళ్ళో వాడకట్ట వాళ్ళందరూ, నా సోబత్ వాళ్ళందరూ మీ అక్కకి పెళ్లి అయ్యేవారా, ఇంకెన్ని రోజులు ఇంటి మీద ఉంచుకుంటావు అని అంటారు. మీ అక్క తోటలు అందరికి పెళ్లి అయిందని నన్ను ఇజ్జత్ ఇస్తారు. ఏనొచ్చిందా? మంచిగా అడుగుతున్న అల్లుడు, అడుగు. నా అల్లునికి ఎంత ఇజ్జతమానం అనిపిస్తుంది బయటకు పోతే. ఇంకెన్ని రోజులు ఇంటి మీద ఉంచుకుంటావు? నీ అక్క నన్ను అందరూ ఘోరంగా మాట్లాడుతుర్రు. అత్తమ్మ నువ్వు కూడా ఎట్లా అంటే ఎట్లా అత్తమ్మ? ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఒక ఇంటి దానివి కావా? ఎన్ని రోజులు అని ఇంట్లో వాడు ఉంటావు? ఓ తమ్ముడు తమ్ముడు అని ఓ తెగ ప్రేమ చూపించుకుంటా నా మీద ఉంటుంది. ఇంకా నాకు జాబ్ వచ్చిన కంటే ఇంకా మొత్తం రాసి పూసుకుంటా తిరుగుతుంది తమ్ముడు తమ్ముడు అనుకుంటా. నేనేం చెప్తా? ఎవరైనా చెప్తారు, ఎవరైనా చెప్పారు. మన మేనబావ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆఖరికి ఆయన కొట్టేచ్చినవాట. ఏంది నీ సంగతి? తమ్ముడు ఆయన ఎసుంటుడు నీకు తెలుసా? ఇవన్నీ కారణాలతో తప్పించుకుంటున్నావా? ఎప్పటి అన్ని వంకలే. ఓ మీ తమ్ముడు ముంగట బాగా ఏడ్చావు. బయటికి పోతే నువ్వు ఎవరితోనో తిరుగుతున్నావు అని చెప్పిళ్ళు. బాగానే మొత్తం ఏడుపు దారబోతున్నావు. ఎక్కడైనా దుఃఖం వస్తుంది ఏమో. నువ్వంట నలుగుతో తిరుగుతున్నావంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా మదిన మీదకే చేయడతావా? వారం రోజులలో మంచి సంబంధం చూస్తా. దాన్ని ఒకే వేసుకొని ఇక్కడి వెళ్ళిపో. మీరు సంతోషంగా ఉంటే నీ కళ్ళు ఓర్తలేవే. ఇంత పెద్ద మాటలు అనుకురా తమ్ముడు. నీ సంతోషానికి నేను అడ్డు రాను. ఏమైందిరా వెన్నెల? ఏడు అది కాదు వదినే. నా తమ్ముడు ఎప్పుడు నన్ను ఒక్క మాట అనన్నాడు. ఇవాళ వాళ్ళందరి ముంగట నా మీద చేసుకున్నాడు వదినే. బాధ్యతలు అన్నీ అట్లనే ఉంటే కాదు వదినే, ఇల్లు వాని పేరు మీద ఎప్పుడో రాసిన. నేను పెళ్లి చేసుకోకుంటున్నదే వాని కోసం. కానీ ఆ విషయం అర్థం కాక నన్ను అనరాని మాటలు అంటుండు వదినే. వాడు అన్న మాటలకు నాకు చచ్చిపోవాలని ఉంది. అలాంటి అనకు. నీకోసం తమ్ముడిని కోసం ఉన్నావు కదా, అలాగనే ఉన్నావు. మంచిగా మాట్లాడు, నీ దగ్గరికి తీస్తాడు. సరేనా? అలాంటి పెద్ద పెద్ద మాటలు అన్నట్టు చచ్చిపోతాను నాకు ఎందుకు? ఏడవద్దు. నీ జీవితం అంతా ఆ తమ్ముని కోసమే ఉన్నావు కదా, నీకోసం ఉంటుంది. అక్క, నాకు అమ్మ నాన్న లేకుండా కానీ చిన్నప్పటి నుంచి నీ బిడ్డ లెక్క చూసుకున్నావే అక్క. అక్క నన్ను క్షమించు అక్క. ఎన్నడూ నిన్ను ఒక్క మాట అననొన్ని ఇవాళ నీ మీద చేయి చేసుకున్నా. ఇంత పాపం చేసిన నన్ను ఏం చేసిన తప్పు లేదక్క. ఊళ్ళోళ్ళు ఇంట్లో నానా మాటలు అంటుంటే నేను విని తట్టుకోలేకపోయినే అక్క. నీ మీద చేయి వేసుకున్నే, ఈ చేయిని నరికేయాలి. నా జీవితం గురించి నువ్వు ఎట్లా ఆలోచించినవో నేను కూడా ఆలోచించిన్నే. ఎంత చెప్పినా నువ్వు వింటలేవని అందుకే ఇట్లా చేసిన్నే. అంతేకాని నీ మీద ప్రేమ కానీ కోపం లేదే అక్క. నన్ను మన్నించక్క, మన్నించే అక్క. నిన్ను ఇవన్నీ మాటలు అనడానికి కారణం నువ్వు ఒక్క ఇంటిదానివి కావాలనే అక్క.
పొద్దెక్కినా లేస్తలేదు, నట్టింట్లో పడుకుంది. అక్క అక్క లేగు. బావా బావా అక్క లేస్తలేదు. అయ్యో బిడ్డ ఇంత పని చేస్తే ఏమైంది? అక్క 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 నువ్వు గిట్టేందుకు వేసుకున్నావు అక్క? అక్క అక్క చేతిలో ఉంది. రే తమ్ముడు, నువ్వు ఇతరం చదివేలోపు నేను ఉండకపోవచ్చురా. నీకు నేను తప్ప ఇంకెవరున్నారా? తల్లైనా తండ్రైనా నేనే కదరా. అలాంటిది నీకు తలవంపులు తెచ్చే మాటలు నేనెందుకు రానిస్తారా? ఎందుకురా, చిన్నప్పటి నుంచి పెంచిన అక్కను కూడా ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని అన్నేసి మాటలు అన్నావు. తమ్ముడు, ఒక్కటి గుర్తుపెట్టుకోరా, నేను ఎక్కడున్నా నీ సంతోషాన్నే కోరుకుంటారా. నీ అత్త, నీ వదిన, నీ భార్య చెప్పిన మాటలు మాత్రమే విన్నావు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా నీ అక్క మాట ఒక్క నిమిషం విన్నా అయిపోవు కదరా. ఆ దేవుడు కూడా మనల్ని విడదీయడనుకున్నా కానీ చివరికి ఈ చావు విడదీస్తారని అనుకోలేదురా. అరే తమ్ముడు, నేను ఎక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటారా. ప్రేమతో నీ అక్క కానీ అక్క. మీ తమ్ముడు కన్యాయం చేసి నా పిల్ల కన్యాయం చేసిపోయాడు అక్క. ఎంత పని చేస్తుంది, నీకోసం మంచి మాటలు చెప్తున్నాం కాదు, నువ్వు ఇట్లా చేస్తావని అనుకోలేదు బిడ్డ. అక్క అక్క నువ్వు నా జీవితం గురించి ఎట్లా ఆలోచించినవు, నేను కూడా నీ జీవితం గురించి అట్నే ఆలోచించిన అక్క. ఇది నా మనసులో నుండి వచ్చిన మాట కాదక్క. అక్క 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 నన్ను క్షమించక్క. అక్క నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు ఎంత కష్టపడి పెంచినావు అక్క. అక్క నువ్వు ఇలా ఇట్లా వేసుకుంటావని అత్తలే అనుకోలేదు అక్క. అక్క బావా బావా ఇదంతా మీ వలనే. మేమేం చేసినవే, నీ బతుకు మంచిగా ఉంటుందని నాకు ముచ్చట్లు మాట్లాడినాం కానీ ఆమెకి ఇట్లా చేసుకుంటుందని అనుకున్నావా? మీరు రాకముందు మంచిగా ఉన్నాం, మీరు వచ్చిపోతే పుల్లలు పెట్టారు. ఇట్లయితే